Hey guys, అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ అబౌట్ ప్రణషి. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్లు మేము మలేషియాలో అరౌండ్ 3:30కి ఫ్లైట్ ఎక్కితే వియత్నాంలో వచ్చేసరికి అరౌండ్ 5:30 అయిపోయింది. 2 అవర్స్లో వచ్చేసామన్నమాట. సో ఎయిర్పోర్ట్కి వచ్చాక ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే సిమ్ తీసుకోవడం. సో మనకి సిమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము తీసుకున్న సిమ్ ఏంటంటే వియర్టెల్ వచ్చేసి మాకు ప్లాన్ ఇలా ఇచ్చారనమాట. 320 విఎన్డి అయింది, అంటే మన కరెన్సీలో అరౌండ్ 1000 రూపీస్. సో మనకి క్యాబ్స్ బుక్ చేసుకోవాలన్నా ఏదైనా కావాలి కదా. సో సిమ్ తీసుకున్న తర్వాత మేము హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మనం క్యాబ్స్ బుక్ చేసుకోవాలంటే మనకి ఖచ్చితంగా గ్రాబ్ అనే యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. క్యాబ్స్ అయితే అండ్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నా గ్రాబ్ ఈజ్ మ్యాండేటరీ. సో ఇది మన ట్రిప్లో ఫస్ట్ డే అవుటింగ్ అన్నమాట. సో అందుకే కొంచెం ఎగ్జైట్మెంట్తో ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాం 8 వరకు. అండ్ వీళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని హోటల్స్లో బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగానే ఇస్తారు. అండ్ వీళ్ళు మాత్రం ఏదో లంచ్కి పెట్టినట్లు బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఐటమ్స్తో నింపేశాడు. అండ్ ఇక్కడ ఐటమ్స్ అన్నీ మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయని చెప్పేసి నేను మాత్రం ప్లేట్ మొత్తం నింపేసుకున్నాను. సో నేను మంచిగా ప్లేట్ మొత్తం నింపుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అందులో ఉన్న సగం ఐటమ్స్ మొత్తం పోర్క్తో చేశారని చెప్పేశారు. సో అప్పుడు నాకు చుక్కలు కనిపించే వీళ్ళు ఏంట్రా బాబు అని చెప్పేసి. సో ఇంకా మన దగ్గర మనకి చికెన్ ఎలా ఫేమస్సో ఇక్కడ వీళ్ళు పోర్క్ అంతా ఫేమస్ అనమాట, బాగా తింటారు. అండ్ ఇంకా నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో నేనైతే ఫ్రూట్ సెక్షన్కి వచ్చేసాను అనమాట కంప్లీట్గా. అండ్ ఇక్కడ కూడా ఫ్రూట్స్ అంటే చిన్న చిన్న టొమాటోస్ అండ్ కైండ్ ఆఫ్ చిన్న బర్డ్స్, కుకీస్ అండ్ చాకోస్, బనానాస్, కీరా, క్యారెట్ ఇవే ఉన్నాయి. సో నేనైతే వాటితో మేనేజ్ చేశాను, ప్రాబ్లం లేదు. ఇంకా సో బ్రేక్ఫాస్ట్ అయితే అలా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. సో వాళ్ళైతే ఇంకా ఎలాగోలో కనె చేస్తున్నారు, అంటే పోర్క్ తినలేదు బట్ నార్మల్ చికెన్ ఐటమ్స్ ఇవన్నీ అయితే తినేశారు. బట్ నేను ఎందుకో తినలేకపోయాను. సో ఇంకా నేను నార్మల్గా బన్స్, కుకీస్, ఫ్రూట్స్ అవే తిన్నాను అనమాట. అండ్ వీళ్ళ ఫుడ్లో ఎక్కువ వీళ్ళు వచ్చేసి కారం ఎక్కువ యూస్ చేయరు అండ్ సాల్ట్ తక్కువ యూస్ చేస్తారు అండ్ స్పైసెస్ ఎక్కువ యూస్ చేయరు. సో చాలా అంటే చాలా చప్పగా ఉంటాయి. సో మనమైతే ఎక్కువ తినలేము. సో మనది ఇండియన్ ఫుడ్ బాగా స్పైసెస్ ఉంటాయి కాబట్టి సో మనకి ఎక్కువ అలాగే ఇష్టం. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా కాఫీకి వెళ్ళిపోయామన్నమాట. సో అట్లీస్ట్ అదైనా ఎలా ఉంటుందో చూడాలి. బట్ వీళ్ళకైతే చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటారు. అండ్ ఇక చాలా టైప్ ఆఫ్ కోకో పౌడర్, షుగర్ ఫ్రీ అంట, బ్రౌన్ షుగర్, వైట్ షుగర్, ఆల్ కైండ్ ఆఫ్ షుగర్స్ ఇక్కడ ఉన్నాయి. సో మేము టూరిజం నుంచి బుక్ చేసుకున్నాం కాబట్టి సో ఎవ్రీడే మనకి ఒక గైడ్ అయితే వస్తారనమాట. వాళ్ళు తీసుకెళ్తారు మన ప్లేసెస్కి, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో ఫస్ట్ డే వచ్చేసి ఇక్కడ హోచిమిన్ సిటీలో ఉన్న మనకి సూచి టనల్స్కి తీసుకొచ్చారనమాట. ఈ టనల్స్ ఏంటంటే అప్పుడు మనకి కొన్ని ఇయర్స్ బ్యాక్ సౌత్ వియత్నాంకి అండ్ నార్త్ వియత్నాంకి వార్స్ జరుగుతూ ఉండేది. సో ఆ టైంలో దీస్ టనల్స్ వర్ బిల్డ్ అండ్ సో దట్ సోల్జర్స్ కెన్ హైడ్ అనమాట. సో బట్ అప్పుడు సోల్జర్స్ యూజ్ చేసిన గన్స్ అండ్ అవన్నీ మనకి చూపిస్తారనమాట ఈ టనల్స్లో.
సో ఇదంతా ఈ టనల్స్ మొత్తం మనకి అరౌండ్ 400 ఎకర్స్లో మొత్తం స్ప్రెడ్ అయ్యింది. అండ్ ఈ టనల్స్ వచ్చేసి కాంబోడియా, లావోస్ ఇవంతా కనెక్ట్ అయిపోతాయి అన్నమాట. They move from any angles. They move to the trap door with the weight, with the gravity. The swing door drop down. Yeah, they drop down and the swing door they start to swing. Yeah. Now please detail. సో అప్పుడు నార్త్ వియత్నాం వాళ్ళు సౌత్ వియత్నాం వాళ్ళని అటాక్ చేయడం కోసం ఆ టన్నల్స్ అన్ని క్రియేట్ చేసుకున్నారనమాట. అవి చాలా పెద్ద పెద్ద టన్నల్స్ అండ్ చాలా పొడుగ్గా ఉంటాయి. సో డిఫరెంట్ కంట్రీస్కి కూడా అవి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం అక్కడ అలా ఉంటుంది అనమాట. మీకు చూపించాను కదా, సో అలాగే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మేము టన్నల్స్లోకి వెళ్ళిపోతున్నాము. సో ఇదైతే అంటే మేము వెళ్ళింది అయితే చాలా చిన్నది, జస్ట్ 100 మీటర్స్ టన్నల్ అనమాట. సో ఇందులో నుంచి బయటకు వస్తాం మనం. నాకైతే జస్ట్ 5 మినిట్స్ లోపలికి వెళ్ళినందుకే, టన్నల్స్ లోపలికి వెళ్ళినందుకే భయం వేసింది అసలు. బట్ అప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళారో ఏమో. రీసెంట్గా మనకి వచ్చిన మూవీ ఉంది కదా, అమరన్ మూవీలో కూడా అలాగే టన్నల్స్ అండ్ వార్ చూపిస్తారు కదా. సో సేమ్ అలాగే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఏదో ఒక ఫ్రూట్ ఇచ్చారనమాట. ఇది ఏంటంటే స్వీట్ పొటాటో లాగా ఉంది, బట్ స్వీట్గా లేదు, చాలా చప్పగా ఉంది. అండ్ వాడు మనకి సాల్ట్ ఇచ్చాడు, ఆ సాల్ట్లో పెట్టుకొని తినాలంట. బట్ బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ Sorry. YouTube influencer. Nice. Arm straight. I hope that you can use it. This is a rice cracker. And you got allergy with rice? No. Okay. How to open it? These two people are the Danny Van. Yeah. That's me. Thanks. Yeah, Danny Van. Danny Van. Cảm ơn. It's Cameron. Yeah. Dạ, cảm ơn. Danny Van. Okay. Sorry, but